You can start now. Hi Andy, good evening. Andariki namaskaram. Myself Dr. Vijayalakshmi, Clinical Head and Fertility Specialist, Oasis Fertility Kurnool. I welcome you all to this Facebook live session. మనం April 24th నుండి April 30th వరకు ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ వీక్ గా జరుపుకుంటాం. ఇప్పటికీ ఐవీఎఫ్ ఫస్ట్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించి కూడా 44 ఇయర్స్ అయింది. అరౌండ్ 8 మిలియన్ బేబీస్ వరల్డ్ వైడ్ గా జన్మించారు ఇప్పటి వరకు. అయినప్పటికీ మన ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. అవేం క్వశ్చన్స్ అంటే, ఐవీఎఫ్ ద్వారా పుట్టే బేబీస్కి నార్మల్ బేబీస్కి ఏమైనా తేడాలు ఉంటాయా, హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ట్రావెలింగ్ చేయవచ్చా, కంప్లీట్ రెస్ట్ అవసరమా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ ఇన్ఫర్టిలిటీ? Inability to achieve a pregnancy after 12 months of unprotected regular intercourse. భార్యాభర్తలు రిలేషన్ లో ఉండి ఏ విధమైన కాంట్రాసెప్షన్ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ లేకపోతే కాండమ్స్ కానీ అవి ఏవి యూజ్ చేయకుండా 1 year వరకు ట్రై చేసి అప్పటికి కూడా కన్సీవ్ చేయకపోతే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ కానీ లేకపోతే సంతానలేమి అని అంటాము. సో వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ రేట్? ఇట్ ఈస్ అరౌండ్ 10 to 15%. ప్రతి 6 జంటల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అది ఎందువలన అంటారు? ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యం వలన, అంటే పొల్యూషన్ అని అంటాము. తర్వాత మనం తినే ఆహారంలో కలుషితం, ఫుడ్ అడల్ట్రేషన్. ఇంకొకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోవడం, ఏమి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోవడం, జంక్ ఫుడ్స్ కి అలవాటు పడడం, లేటుగా నిద్రపోవడాలు, లేటుగా లేయడాలు, ఇవన్నీ కూడా కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. సో when to see a doctor? In women less than 35 years of age, 1 year తర్వాత వాళ్ళు డాక్టర్ ని సంప్రదించవచ్చు. అదే 35 ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో ఏమంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. వాళ్ళు కొంచెం అర్లీగా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే 6 నెలల తర్వాత కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకేమైనా సమస్యలు అంటే మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్, మనకు మెన్సెస్ అంటే తొందరగా రావచ్చు, లేకపోతే లేటుగా రావచ్చు, బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఏ విధమైన గర్భసంచి సమస్యలు, ఏవైనా గడ్డలు అంటే ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ, లేకపోతే కండరాల వాపు అడినోమయోసిస్ అని, ట్యూబ్స్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ట్యూబ్ బ్లాక్ ఉన్నా, లేకపోతే ట్యూబ్ లో ఏదైనా నీరు నిండుకుంది, హైడ్రోసాల్పిన్స్ అని చెప్పిన, పెరిటోనియల్ డిసీజెస్, అది ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు, లేకపోతే ట్యూబర్క్లోసిస్ అవ్వచ్చు, అండాశయాలు రక్తపు గడ్డలు కానీ, లేకపోతే ఏమైనా నీటి గడ్డలు అలా ఏమైనా ఉన్నా, మగవాళ్ళల్లో ఎటువంటి సమస్యలైనా అంటే కణాలు తక్కువ ఉండడం, లేకపోతే అసలుకి లేకపోవడం, కదలిక తక్కువ ఉండడం, సెక్షువల్ డిస్ఫంక్షన్ లైక్ ఎజాకులేటరీ డిస్ఫంక్షన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళలో ఏం చూస్తున్నామంటే అరౌండ్ 20-25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కి ఎగ్ కౌంట్ అనేది తక్కువగా చూస్తున్నాం. అలాంటి వాళ్ళు డాక్టర్ ని తొందరగా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు చూసినా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కి పుట్టి అమ్మాయిలు ఒకటే వస్తుంటారు. సో ఈజ్ ఇన్ఫర్టిలిటీ ఓన్లీ ఉమెన్స్ ప్రాబ్లం? కాదండి. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమికి కారణాలు అమ్మాయిల వల్ల ఎంతవరకు ఉందో అంటే 40%, అబ్బాయిల వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఇట్ కాంట్రిబ్యూట్స్ అప్ టు 40%. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇట్ కాన్స్టిట్యూట్స్ అప్ టు 10%. అన్ని రకమైన అంటే ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఏమి లేకుండా, మేల్ ఫ్యాక్టర్స్ ఏమి లేకుండా అన్ని బాగున్నప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. సో భార్యాభర్తలు ఇద్దరు ఫస్ట్ విజిట్ కి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. తర్వాత ఏజ్, డస్ ఏజ్ ఇంపాక్ట్ ఉమెన్స్ ఫర్టిలిటీ? అవునండి, డెఫినెట్ గా. అది ఎలా అని ఇప్పుడు మనం చూద్దాం. మనకు అంటే ఆడవాళ్ళలో పుట్టినప్పుడు అరౌండ్ 2 మిలియన్ oocytes వరకు ఉంటాయి. అదే మెనార్కీ అటైన్ అయినప్పుడు అంటే పెద్ద మనిషి అవ్వడానికి ముందు అరౌండ్ 3 lakhs to 5 lakhs ఎగ్స్ ఉంటాయి. కానీ దాంట్లో 400 ఎగ్స్ మాత్రమే ఓవులేషన్ అవుతాయి. కానీ మిగతా ఎగ్స్ అవి సెల్ఫ్ డిస్ట్రాయ్ అవ్వకుండా పోతుంటాయి. ఇది బిఫోర్ మెనార్కే అంటే ప్రీ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్. బిఫోర్ మెనార్కేలో ఇది ఇంత ఫాలిక్యులర్ పూల్ అంటే ఇది మన ఎగ్ కౌంట్ అండి, ఇంత ఉంటుంది. అదే అడల్ట్ గ్రూప్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో అరౌండ్ 21 to 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఫాలిక్యులర్ పూల్ అనేది అడిక్వేట్ ఉంటుంది. అదే మెనోపాజ్ కి దగ్గరగా ఉన్నప్పుడు ఎగ్ కౌంట్ ఏమీ లేకుండా పోతుంది, అంటే తగ్గుతూ వస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే లైక్లీహుడ్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 24 years of age,
ఇట్ ఈస్ అరౌండ్ 86%. అదే ఏజ్ పెరుగుతూ వస్తే అది ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఆల్సో ఇట్ గెట్స్ రెడ్యూస్డ్. 35 ఇయర్స్ తర్వాత డ్రాస్టిక్ ఫాల్ అనేది ఉంటుంది. అండ్ అలాగే సేమ్ లైక్లీహుడ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఆల్సో యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ద ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్ అంటే బేబీస్ లో అనామలీస్ రావడం కానీ, అబార్షన్ రేట్స్ ఎక్కువ అవ్వడం కానీ, తర్వాత పేషెంట్స్ ప్రెగ్నెంట్ అయినా ప్రెగ్నెన్సీ సంబంధించిన కాంప్లికేషన్స్, బీపీ, షుగర్ రావడం కానీ అలాంటివి చాలా ఉంటాయి. తర్వాత అమ్మాయిల్లో ఒకటే కాదండి, ఈవెన్ ఏజ్ ఇంపాక్ట్స్ ద మెన్స్ ఫర్టిలిటీ ఆల్సో. సిడిసి రిపోర్ట్స్ దట్ మెన్ ఎక్స్పీరియన్స్ ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ డిక్లైన్ ఆఫ్టర్ దే రీచ్ ద ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్. 35 ఇయర్స్ తర్వాత ఈవెన్ మగవాళ్ళల్లో దేర్ సీమన్ పారామీటర్స్ దే గెట్ వర్సన్డ్. అది ఎలా అంటే కౌంట్ తగ్గిండొచ్చు, లేకపోతే కదలిక తగ్గవచ్చు. ఇంకొకటి డిఎఫ్ఐ అంటాం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, అది ఎక్కువ అవుతూ వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీ రేట్ ఆల్సో ఇట్ గెట్స్ డిక్లైన్ బై 52%. అండ్ అబార్షన్ రేట్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ కణాలలో మ్యూటేషన్స్ అనేవి జరిగి, జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి జరిగి అబార్షన్ ఛాన్సెస్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్ ఇంక్రీజెస్ బై 27%. అదే 50 ఇయర్స్ పైబడిన వాళ్ళలో అయితే అది మిస్క్యారేజ్ రేట్ డబుల్ అప్ అవుతుంది. సో హౌ ఓల్డ్ ఈస్ టూ ఓల్డ్ టు హ్యావ్ అ బేబీ? మనకు పెద్దలు ఆల్రెడీ చెప్పుకున్నారు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని. సో అర్లియర్ ద బెటర్. అంటే ఎందుకంటే ఎగ్ కౌంట్ అనేది 30 ఇయర్స్ తర్వాత కొంచెం తగ్గుతూ వస్తుంది. అదే 35 ఇయర్స్ తర్వాత డ్రాస్టిక్ ఫాల్ ఉంటుంది. అండ్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ బిఫోర్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అండ్ చాలా మంది మన దగ్గరకు వస్తుంటారు, ఈవెన్ అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళు, మేము కన్సీవ్ అవ్వాలి, మా పిల్లలు చనిపోయారు అట్లా అని. అకార్డింగ్ టు ఏఆర్టీ బిల్ మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఈ ఏఆర్టీ టెక్నాలజీ ఎవరికి అడ్వైస్ చేస్తాము అంటే ఆడవాళ్ళలో 21 to 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ మగవాళ్ళలో 21 to up to 55 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకే మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలము. ఒకవేళ ఆడవాళ్ళు అబోవ్ 50 ఇయర్స్ ఉంటే మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేము. అదే సేమ్ మగవాళ్ళలో కూడా అబోవ్ 55 ఇయర్స్ ఉంటే మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేము. సో వాట్ ఈస్ ఫర్టైల్ విండో అంటే చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, ఏ టైంలో భార్యాభర్తలు రిలేషన్ లో ఉంటే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువ సక్సెస్ అవుతుంది అనేది. ఎగ్ ఇవి యుట్రస్ అండి, ఇది ట్యూబ్స్, ఇవి ఓవరీస్. సో ఓవరీస్ లో చాలా ఫాలికల్స్ ఉంటాయి. దాంట్లో ఒక ఫాలికల్ అరౌండ్ 2 సెంటీమీటర్ సైజ్ కి రీచ్ అయ్యి అరౌండ్ 14th డే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఒక మెన్సెస్ పీరియడ్ అంటే ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్ రానికి, ఒకసారి డేట్ వచ్చిందంటే ఇంకోసారి డేట్ రానికి అరౌండ్ 28 డేస్ మనం నార్మల్ పీరియడ్ అనుకుంటే 28 డేస్ సైకిల్ లో 14th డే ఓవులేషన్ అవుతుంది. లాస్ట్ 14 డేస్ అనేది లుటియల్ ఫేజ్, అది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు 28 డేస్ సైకిల్ అయితే 14th డే ఓవులేషన్ ఉంటుంది. అదే 30 డేస్ సైకిల్ అంటే 16th డే ఓవులేట్ అవుతుంది. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుని ఓవులేషన్ అయ్యే టైంలో అంటే ఇక్కడ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో దానికి 6 డేస్ ముందు అనేది ఫర్టైల్ విండో. అంటే ఆ టైంలో భార్యాభర్తలు రిలేషన్ లో ఉన్నారంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, కన్సెప్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ గెట్స్ మాక్సిమైజ్ జస్ట్ 48 hours బిఫోర్ ఓవులేషన్. అండ్ ఇంకా ఒక కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటి, దెర్ ఆర్ సో మెనీ మిత్స్ అబౌట్ ద కాయిటల్ ప్రాక్టీసెస్. ఏమంటే తరచుగా అంటే ఫ్రీక్వెంట్ గా ఎజాకులేషన్ కానీ రోజు భార్యాభర్తలు రిలేషన్ లో ఉంటే కౌంట్ ఏమైనా తగ్గిపోతుందా, మొటిలిటీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని. కానీ చాలా స్టడీస్ లో ఏమైనా ఉందంటే అబ్స్టినెన్స్ ఇంటర్వెల్స్ గ్రేటర్ దాన్ 5 days అంటే 5 days కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే ఇట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ స్పెర్మ్ కౌంట్స్ అంటే కదలిక తక్కువ అవ్వచ్చు, కౌంట్ తక్కువ అవ్వచ్చు, డిఎఫ్ఐ అనేది పెరగవచ్చు. సో అబ్స్టినెన్స్ ఇంటర్వెల్స్ యాజ్ షార్ట్ యాజ్ 2 days అంటే అబ్స్టినెన్స్ ఇంటర్వెల్ 2 days కంటే తక్కువ ఉంటే మనకు నార్మల్ స్పెర్మ్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. తర్వాత చాలా మంది ఇంటర్కోర్స్ అయిన తర్వాత అలాగే సుపైన్ పొజిషన్ లో పడుకోవాలి, కాలు ఎత్తుగా పెట్టుకుంటే లీక్ అనేది ఉండదు. ఇంకొకటి కామన్ బిలీఫ్ ఏమంటే సీమెన్ ఒకసారి ఎజాకులేట్ చేసిన తర్వాత మొత్తం అంతా బయటికే వస్తుంది అని చాలా మంది భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ వెజైనాలో సీమెన్ డిపాజిట్ అయిన తర్వాత స్పర్మ్స్ అనేవి ఎగ్ దగ్గరికి ఆల్మోస్ట్ ట్యూబ్ లోకి వితిన్ 2 minutes లో రీచ్ అయిపోతాయి. సో అన్ని స్పర్మ్స్ అనేవి ఇక్కడ కలెక్ట్ అయిపోయి ఫాస్ట్ గా మూవ్ అయ్యే స్పర్మ్స్ వితిన్ 2 minutes లో ఇక్కడ కలెక్ట్ అయిపోతాయి. సో బయటికి వచ్చిన సీమెన్ దాంట్లో ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తక్కువగా ఉంటుంది. సో యూ డి నాట్ వరీ ఈవెన్ ఇఫ్ ద ఎజాకులేట్ కమ్స్ అవుట్. అండ్
చాలా మంది అడుగుతుంటారు, మేడం మా భార్య ఇమీడియట్ గా జెనిటల్ పార్ట్స్ ని వాష్ చేసుకుంటుంది, ఇస్ ఇట్ నార్మల్? ఎస్, అది అలా వాష్ చేసుకోవడం వల్ల ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద కన్సెప్షన్ పార్ట్. ఇట్ ఈస్ ఈవెన్ అ గుడ్ ప్రాక్టీస్. తర్వాత స్పెసిఫిక్ కాయిటల్ పొజిషన్స్ అంటే గూగుల్లో చాలా ఉంటాయి. స్పెసిఫిక్ కాయిటల్ పొజిషన్స్ వల్ల మనకు ఈ జెండర్ బేబీనే పుడుతుంది, అలా కాయిటల్ పొజిషన్ వల్ల మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని. దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ఫర్టిలిటీ అండి. ఇట్ హ్యాస్ వెరీ లో ఎవిడెన్స్. తర్వాత తరచుగా అడుగుతుంటారు, మనం ఏం డయట్ తీసుకోవాలి, ఏమైనా పథ్యం ఉండాలా, వాట్ ఆర్ ద డయట్ రిస్ట్రిక్షన్స్ ఆర్ డైటరీ హ్యాబిట్స్ వాట్ వీ షుడ్ ఫాలో అనేది. సో మనం ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ రిచ్ డయట్ తీసుకోవాలి. మనకు ఫోలిక్ యాసిడ్ డైలీ 400 మైక్రోగ్రామ్స్ అవసరం ఉంటుంది. సో అవి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో, తర్వాత లెగ్యూమ్స్ లో నట్స్, బీన్స్, గ్రీన్ పీస్, ఎగ్స్, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, బీట్రూట్, పపాయ, బనానా, మ్యాంగో, ఇలాంటి వాటిల్లో అన్నిట్లో దే ఆర్ రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్. తర్వాత చాలా మంది అడుగుతుంటారు పపాయ తినవచ్చా అని. ఎస్ అండి, అఫ్ కోర్స్ యూ కెన్ ఈట్ పపాయ. వన్స్ యూ కన్సీవ్ యూ కెన్ స్టాప్. అండ్ ఇంకొకటి ఏమంటే ఫుల్ రైపండ్ పపాయ యూ కెన్ హ్యావ్. ద అన్రైపండ్ గ్రీన్ పపాయ ఏముంటుందో దాంట్లో ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అవి యూట్రైన్ కాంట్రాక్షన్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి, అందుకు అవాయిడ్ చేయమని చెప్తారు పెద్దలు. ఓకే. అండ్ ఇంకొకటి ఫ్యాట్స్, యూ షుడ్ అవాయిడ్ ద ట్రాన్స్ ఫ్యాట్స్. అవి ఏమేమిట్లో ఉంటాయి ట్రాన్స్ ఫ్యాట్స్? ఒకటి ఫాస్ట్ ఫుడ్స్ లో ఉంటుంది, కేక్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్ లో, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లో. అండ్ యూ షుడ్ టేక్ more amount of unsaturated fatty acids which are rich in olive oil, peanut oil, sesame oil, avocado, and most of the nuts they contain unsaturated fatty acids. Protein, we should take the protein, but plant-based protein is much more preferred for the fertility diet. Chickpeas, oats, then lentils, brown rice, cashews, almonds, broccoli, ఇవన్నీ ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవాలి. తర్వాత హై ఫైబర్ లో కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అవి వేటిలో ఎక్కువ ఉంటాయంటే వీట్ లో కానీ, జోవర్, బాజ్రా, తర్వాత చిరుధాన్యాలు అని చెప్తాం. ఇవన్నీ హై ఫైబర్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్. అండ్ ఏవైనా బెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, తర్వాత ఆస్పర్గస్, చియా సీడ్స్, మష్రూమ్స్, ఫ్లాక్స్ సీడ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, స్పినాచ్, ఇవి లో కార్బోహైడ్రేట్ ఫుడ్. అండ్ వీలైనంత వరకు షుగర్ ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్, ఈవెన్ అనిమల్ ఫుడ్స్ కంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. టోఫు కానీ, ఓట్స్ కానీ, తర్వాత చిక్ పీస్, ఆల్ టైప్స్ ఆఫ్ నట్స్, స్పినాచ్, క్యారెట్, బీట్రూట్, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అవర్ ప్లేట్ షుడ్ హ్యావ్ ఆల్ ద కలర్ఫుల్ వెజిటబుల్స్. అండ్ టేక్, ఒక రోటీ తీసుకుంటే దానికి డబల్ గా వెజిటబుల్స్ తీసుకోండి. అండ్ 1 cup of salad is a must. అంటే అన్ని ఐదర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి కలర్ఫుల్. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మన కలర్ఫుల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే మనకు ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ ఇన్ఫర్టిలిటీ. సో బిఎంఐ తీసుకుంటే అకార్డింగ్ టు WHO స్టాండర్డ్స్ లెస్ దాన్ 25 ఈస్ నార్మల్ వెయిట్. కానీ మన ఏషియన్ లేడీస్ లో, మన ఇండియన్ లేడీస్ లో బిఎంఐ ఆఫ్ 23 ఇస్ నార్మల్ అండి. ఎనీథింగ్ అబౌట్ 23 ఇస్ ఓవర్ వెయిట్. సో వెయిట్ లాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ప్రీ కన్సెప్షన్ గా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళలో వెయిట్ లాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే ఒబేస్ పీపుల్ లో యాన్ ఓవులేషన్ అని తరచుగా చూస్తుంటాం. అంటే ఎగ్ అనేది స్పాంటేనియస్ గా రిలీజ్ అవ్వదు. సో 5 to 10% వెయిట్ లాస్ వల్ల దిస్ యాన్ ఓవులేషన్ కెన్ టర్న్ ఇంటూ స్పాంటేనియస్ ఓవులేషన్. తర్వాత ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గిస్తుంది. కానీ ఈ ఒబేస్ పీపుల్ లో ఇన్సులిన్ విల్ బి రెసిస్టెంట్ అండ్ ఇట్ విల్ నాట్ రెడ్యూస్ ద షుగర్ లెవెల్స్ అండ్ దట్ విల్ మేక్ ప్రోన్ టు హ్యావ్ డయాబెటీస్. సో వెయిట్ లాస్ వల్ల ఈవెన్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంప్రూవ్స్. అండ్ మగవాళ్ళలో అయితే ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్పర్మ్ పారామీటర్స్. అండ్ ఒకవేళ ఐవీఎఫ్ చేర్చుకోవడానికి అవసరం అయితే దాంట్లో ద నంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ మెచ్యూర్ ఎగ్స్ ఆల్సో విల్ బి మోర్. అండ్ ఒబేస్ వాళ్ళలో అనస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ ఉంటాయండి, దట్ ఆల్సో విల్ గెట్ రెడ్యూస్డ్. అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ఇఫ్ దే ఆర్ ఒబేస్, వాళ్ళు ఇది బీపీతో కానీ షుగర్తో కానీ బాధపడవలసి ఉంటుంది, అవి కూడా తక్కువ అవుతుంది ప్రీ కన్సెప్షన్ వెయిట్ లాస్ వల్ల. సో వాట్ ఆర్ ద ఎక్సర్సైజెస్ వి రికమెండ్? సో వాట్ ఎవర్ యూ డూ, యువర్ అల్టిమేట్ గోల్ షుడ్ బి టు అచీవ్ అరౌండ్ 30 to 60 minutes ఆఫ్ కంటిన్యూస్ ఎరోబిక్ ఎక్సర్సైజెస్ అరౌండ్ 5 to 7 times per week. ఇది మీ దృష్టిలో పెట్టుకోవాల్సిందండి.
and you should do aerobic isotonic exercises, that is like brisk walking, cycling, swimming or water aerobics. సో BMI ఎక్కువ 35 ఉన్న వాళ్ళలో ఈ aerobic isotonic exercises అన్నది ఫస్ట్ 15 minutes, then 20 minutes, then 60 minutes కి అట్లా తరచుగా you go on increasing పీరియడ్. ఒకేసారి 60 minutes అలా ఎవరికి సాధ్యపడదు. వన్స్ యూ డూ ఇట్ ఫర్ 1 to 3 months, then you achieve, then you go for the like high intense vigorous high impact exercises like weight lifting, resistance training అనేవి చేసుకోవచ్చు. కానీ దిస్ anaerobic isometric exercises, they are not indicated for patients with hypertension and heart disease. So you can do brisk walking, cycling or swimming for a period of 30 to 60 minutes for 5 to 7 times per week. And intense vigorous or high impact exercise should be avoided during IVF treatment. So preconception advice is you should have regular moderate intensity exercise and a balanced nutritious diet. తర్వాత ఫోలిక్ యాసిడ్ అనేది మనం తరచుగా తీసుకోవాలండి. అరౌండ్ 400 micrograms is regularly needed. అండ్ ఫోలిక్ యాసిడ్ ఇట్ ప్రివెంట్స్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే పుట్టబోయే బేబీలో మనకి స్పైన్ అండ్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది ఫోలిక్ యాసిడ్ అనేది. తర్వాత అయోడిన్ కూడా అలాగే ఇంపార్టెంట్, మనకు 250 microgram ఆఫ్ అయోడిన్ మస్ట్ బి దేర్. తర్వాత లిమిట్ యువర్ కెఫిన్ ఇంటేక్. కెఫిన్ మోర్ దాన్ 500 milligram, the chances of miscarriages are more. So you should have caffeine only 1 to 2 cups of coffee per day. And avoid smoking and alcohol. స్మోకింగ్ వలన ఏమవుతుందండి, ఒకటి ఎగ్ కౌంట్ అనేది చాలా ఫాస్ట్ గా తగ్గుకుంటూ పోతుంది. మెనోపాజ్ అనేది తొందరగా, అంటే మన ఇండియన్ లేడీస్ లో అరౌండ్ 48 years వచ్చే మెనోపాజ్, ఇట్ కమ్స్ ఈవెన్ 4 years అర్లియర్, అంటే 44 years కి మెనోపాజ్ రావచ్చు. ఇంకొకటి ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ ఉంటుంది. మగవాళ్ళలో అయితే ఇట్ అఫెక్ట్స్ ద స్పర్మ్ పారామీటర్స్ లైక్ రెడ్యూస్డ్ ఇన్ కౌంట్, తర్వాత వెరికోసిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, కదలిక అనేది మొటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ వల్ల ఏమవుతుంది, ఆల్కహాల్ యూ షుడ్ నాట్ టేక్ మోర్ దాన్ 2 drinks per day, ఈచ్ డ్రింక్ కంటైనింగ్ 10 grams of ethanol. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, దెర్ విల్ బి రెడ్యూస్ సెక్షువల్ డిజైర్, తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఆర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాకులేటరీ డిస్ఫంక్షన్. అమ్మాయిల్లో అయితే వెజనల్ డ్రైనెస్, ఆ తర్వాత భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పిగా ఉండడం, డిస్పెరినియా, ఇవన్నీ ఉంటాయి. Whatever fruits and vegetables you take, thoroughly wash it and then you take, and avoid all this junk food, fast food, unprocessed food. And ఏదైనా తీసుకొని you should cook it properly and you should not reheat the leftover things. And avoid exposure to this harmful chemicals like pesticides, lead fumes. And vaccination against rubella is a must అండి. rubella test చెక్ చేసుకోండి. యాంటీబాడీస్ ఉన్నాయంటే rubella వ్యాక్సినేషన్ అవసరం లేదు. యాంటీబాడీస్ లేవు అంటే మనం rubella వ్యాక్సినేషన్ తీసుకుని 1 month వరకు కన్సీవ్ అవ్వకూడదు. ఆఫ్టర్ 1 month you can conceive. And avoid high intensity exercises during your treatment, fertility treatment. ఇంకొకటి కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటి, ఆర్ దేర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ విత్ ద హార్మోన్ ఇంజెక్షన్స్ విచ్ వి టేక్. చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్ అంటే దేర్ మైట్ బి సమ్ రెడ్నెస్ ఆర్ హెడేక్ అండ్ నాజియా. ఈ ఫర్టిలిటీ మెడికేషన్స్ అనేది మనం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కి ఇస్తామండి, అండ్ రోజు ఇస్తాం ఫర్ అరౌండ్ ఏ పీరియడ్ ఆఫ్ 10 to 12 days. సో taking these medications only for shorter duration, it does not increase the chances of cancers. ఇంకొకటి కామన్ గా అడిగే క్వశ్చన్, కంజెనిటల్ అనామలీస్ ఇన్ ఐవీఎఫ్ బేబీస్. దర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ ద ఇన్సిడెన్స్. నార్మల్ గా కన్సీవ్ అయ్యే వాళ్ళలో అరౌండ్ ఇట్ ఈస్ 4.5% అయితే ఐవీఎఫ్ బేబీస్ తో కన్సీవ్ అయ్యే వాళ్ళలో ఇట్ ఈస్ అరౌండ్ 6% అండి. సో దర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ కంజెనిటల్ అనామలీస్ బిట్వీన్ నార్మల్ అండ్ ఐవీఎఫ్ బేబీస్. ఇంకా తరచుగా అడిగే క్వశ్చన్స్ ఏంటి మనకు, after IUI or IVF, whether we can climb stairs or not, whether Indian toilets can be used or not, or we can travel or not. So you can climb stairs normally, but do not run up and down. మీరు ఒక 4-5 times తిరుగుతారు అంటే you limit it to 1 or 2 times. And Indian toilets also of course you can use, but avoid squatting for too long time. And you can travel. There is no evidence that travel impacts IVF pregnancy rates, but avoid long travelings. And one can continue the routine household activities. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. మీ తరచూ మీరు చేసుకునే వంట పనులు, మీ వరకు మీరు చేసుకునే పనులు చేసుకోవచ్చండి. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. సో ఇంకొక కామన్ క్వశ్చన్, ఇప్పుడు సమ్మర్, క్యాన్ వి అండర్గో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇన్ సమ్మర్? ఎస్ అఫ్ కోర్స్. ఎందుకంటే సమ్మర్ లో మనకి ఏముంటుందండి, ఎక్కువగా సన్షైన్ ఉంటుంది, దానివల్ల విటమిన్ డి ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దిస్ విటమిన్ డి హెల్ప్స్ ఇన్ టు హ్యావ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఆర్ ఓవా అండ్ హై క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్, and which will double the chances of conception. And summer months lo manaki days are longer
అండ్ సో దీనివల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా సెక్రీట్ అవుతుంది అండ్ దట్ ఇట్ హెల్ప్స్ ఫర్ ద సిర్కాడియన్ రిథమ్ అండ్ ఇట్ యాక్ట్స్ డైరెక్ట్లీ ఆన్ ద రిప్రొడక్టివ్ టిష్యూ విచ్ మేక్స్ ఉమెన్ మోర్ ఫర్టైల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. తర్వాత natural sunlight, it produces more estrogen and more estrogen will promote ovulation, so making chances still more better. And summertime fertilization rates are 1.5 times more than that of winter fertilization rates. So last but not the least only, how to select a fertility center. IVF center, it must be ICMR recognized and it should be ISO certified, and doctor qualification and experience చూడండి, and one who can explain clearly the diagnosis and what are the treatment options available. అంటే ఒక కపుల్ వచ్చారంటే వాళ్ళలో ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత 24 hours ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారో లేదో తెలుసుకోండి. అండ్ ల్యాబ్ వెదర్ ఇట్ ఈస్ మీటింగ్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ ఆర్ నాట్. ఇంకొకటి అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రీట్మెంట్ అండర్ వన్ రూఫ్. అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ ఒకే చోట దొరికితే డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ ఇన్ ద సక్సెస్ రేట్, యాడింగ్ ఎక్స్ట్రా ఛాన్సెస్, ఎక్స్ట్రా సక్సెస్ టు ద కపుల్ హూ హ్యాడ్ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ రికరెంట్ మిస్క్యారేజెస్. దాని తర్వాత చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అంటే వస్తే మా గ్యామెట్సే వేస్తారో లేదో, లేకపోతే మిక్సింగ్ ఆఫ్ గ్యామెట్స్ ఉంటాయో లేదో అనేది. సో సచ్ mishaps can be prevented by incorporating the electronic witness system which are there only in few centers అండి. అండ్ సి ఫర్ ద ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్. అది ఎలా మెజర్ చేస్తాం, మనకు డే 5 ఎంబ్రియోస్ అంటే బ్లాస్టోసిస్ట్ అనేది అరౌండ్ 60% వరకు వచ్చిందంటే దట్ ఈస్ గుడ్ సక్సెస్ రేట్ ఆఫ్ దట్ ఐవీఎఫ్ ల్యాబ్ అండి. అండ్ you ask for those IVF success rates and see for the transparency and ethics of the center. I hope I have cleared many of your doubts. Still, if you have anything else, I can answer your questions. Thank you. సో క్వశ్చన్ అడిగారండి, వెన్ షుడ్ వన్ గో ఫర్ ఐవీఎఫ్ అని. మనం చూసుకుందాం, వెన్ షుడ్ వన్ గో ఫర్ ఐవీఎఫ్. ఇప్పుడు చాలా సార్లు ట్రై చేశారు, న్యాచురల్ గా ట్రై చేస్తారు, తర్వాత ఐయుఐ సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి, అలాంటి వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్ళొచ్చు. ఇంకొకటి మోర్ దాన్ 3 cycles ఆఫ్ ఐయుఐ ఫెయిల్ ఉన్నా కూడా ఐవీఎఫ్ కి వెళ్ళొచ్చు. బ్లాక్డ్ ట్యూబ్స్ 2 బ్లాక్డ్ ఉన్నాయంటే స్పర్మ్ వెళ్ళి ఓవంతో కలవలేదు అండ్ ఎంబ్రియో ఫామ్ అవ్వలేదు, బ్లాక్డ్ ట్యూబ్స్ ఉన్నా. తర్వాత రెడ్యూస్డ్ ఓవేరియన్ రిజర్వ్, అంటే ఎవరిలో ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. అండ్ ఏజ్ మోర్ దాన్ 35 years వాళ్ళు కూడా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. అండ్ రికరెంట్ మిస్క్యారేజెస్ లో ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చూసుకోవడానికి ఆ కపుల్ కి కూడా మనం ఐవీఎఫ్ అండ్ పీజీటీ అనేది మనం ఇది అడ్వైస్ చేయొచ్చు వాళ్ళకి. దాని తర్వాత ఏదైనా మేల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్స్ తక్కువగా ఉండడం, లెస్ దాన్ 1 million స్పర్మ్స్ ఉన్నా, లేకపోతే అజోస్పర్మియా అంటే కౌంట్స్ ఏమీ లేకపోయినా, ఇలాంటి వాళ్ళందరూ ఐవీఎఫ్ కి వెళ్ళొచ్చండి. సో రూపా విజయ్ is asking, I am undergone IVF treatment. I got grade 2 to 3 embryos and I am PCOS patient. Please suggest my pregnancy rate. First of all, Rupa, we should know your age. What is your age? How long you have been married for? ఇవన్నీ తెలుసుకుని దాని తర్వాత we can suggest your pregnancy rate అనేదండి. అండ్ PCOS లో definitely first I want to know your age and how many eggs you got and how many embryos they have been transferred. The IVF success rate అనేది around 40 to 50% అండి. Can PCOS will be curable? PCOS అనేది అది మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డయట్ అండ్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవడం వల్ల, మన వెయిట్ లాస్ అవన్నీ అవ్వడం వల్ల ఇట్ ఈస్ నాట్ అ క్యూరబుల్ డిసీజ్ అండి డెఫినెట్లీ. బట్ యూ హ్యావ్ టు, వీ కెన్ ఇంప్రూవ్ ద సిమ్టమ్స్. అంటే PCOS లో ఏముంటుంది,
మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మెన్స్ట్రువల్ రెగ్యులారిటీస్ ని కరెక్ట్ చేసుకోవడం, ఇన్ఫర్టిలిటీ ఉంటే ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఇవ్వడం, హైపర్ ఆండ్రోజెనిమిక్ ఫీచర్స్ అంటే యాక్నే, ఆయిల్ ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ ఇది చేసుకోవడం. అవన్నీ ఎలా తగ్గించుకోవాలంటే మన డయట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మన ఫాలికల్స్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో అప్పుడు డెఫినెట్ గా పీసీఓఎస్ అనేది కూడా తగ్గుకుంటూ వస్తుంది. When should one go for IVF? Is it difficult to get pregnant after 40? డెఫినెట్లీ నాట్ అండి. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని చూసారు అంటే వాళ్ళు చూస్తారు మీది రిజర్వ్ ఎలా ఉంది అని చూసుకుంటారు. దాన్ని చూసుకుని మీకు ఎంబ్రియో పూలింగ్ అని చేస్తారండి. అంటే 2 or 3 ఐవీఎఫ్ సైకిల్స్ చేసేసి దాంట్లో ఒక ఐవీఎఫ్ లో 1 or 2 ఎగ్స్, దాని తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్లో ఇంకొక 2 or 3 ఎగ్స్ వచ్చినా వాటిని ఎంబ్రియో చేసుకుని ఎంబ్రియో పూలింగ్ అని చెప్తాము. ఆ వచ్చిన బెస్ట్ ఎంబ్రియోస్ లో అట్లీస్ట్ 2 to 3 ఎంబ్రియోస్ ని మనం పీజీటీకి పంపించి, ఎందుకంటే 40 years ఆఫ్ ఏజ్ అయిన తర్వాత మిస్క్యారేజ్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో పీజీటీ అనేది మనం అడ్వైస్ చేస్తాం. అది పీజీటీ రిపోర్ట్ నార్మల్ వచ్చిన ఎంబ్రియోస్ ని మనం ఇంప్లాంట్ చేస్తాం. Does IVF work on the first try? Yes, of course అండి, it will work. But we should see what kind of patients and what kind of ఇది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. How long should one wait between IVF attempts? Around 3 months వరకు వెయిట్ చేయొచ్చండి. How do I know my fertile window? చెప్పాను కదండి, పీరియడ్ వచ్చిన అంటే మెన్సెస్ నుంచి ఇంకో మెన్సెస్ వరకు మనకి ఎన్ని డేస్ అనేది చూసుకోవాలి. లాస్ట్ 14 days లుటియల్ ఫేజ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీది 30 days సైకిల్ అనుకోండి, దానికి 14 days మైనస్ చేసుకోండి. సో 16th డే విల్ బి యర్ ఓవులేషన్ పీరియడ్. సో అక్కడ నుంచి 6 days ముందు రోజులో అంటే అరౌండ్ 8th or 9th డే నుంచి 16th డే వరకు దట్ విల్ బి యర్ ఫర్టైల్ విండో. ఈవెన్ ఎల్హెచ్ కిట్స్ ఉన్నాయండి మార్కెట్ లో. యూ కెన్ సీ ఇఫ్ ఎల్హెచ్ కమ్స్ పాజిటివ్, అక్కడ నుండి ఒక 2-3 days వరకు ట్రై చేయాల్సి ఉంటుంది. బీ ఇన్ రిలేషన్. I think the questions have ended. Thank you, Andy. Have a nice day.